2026లో ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ ట్రెండింగ్ అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడు, మంచి వాల్యూషన్ లో ఉన్న అసెట్ క్లాస్ లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఇప్పుడు అలాంటి మంచి వాల్యూషన్ లో ఉన్న అసెట్ క్లాసే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. కానీ స్మాల్ క్యాప్ లో రిటర్న్స్ ఎలా ఉంటాయో రిస్క్ కూడా అలాగే ఉంటుంది. దానికి 2008 మనకు మంచి ఉదాహరణ. అలాంటి ట్రాప్ లో పడకుండా స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రధానంగా 4 నియమాలు ఉంటాయి. అందులో మొదటిది, మినిమం 5 years గాని మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే స్మాల్ క్యాప్ జోలికి వెళ్ళకూడదు. రెండవది, కేవలం ఎస్ఐపి మాత్రమే చేయాలి. మూడవది, మీరు గాని మ్యూచువల్ ఫండ్స్ కొత్త అయితే ఫ్లెక్సీ క్యాప్ అండ్ మల్టీ క్యాప్ ను ఎంచుకోవడం మంచిది. అందులో కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్ లో అలొకేషన్ ఇస్తారు. నాలుగవది, మీ ఏజ్ 20 నుంచి 30 సంవత్సరాలు ఉంటే మాత్రం ఇప్పుడు స్మాల్ క్యాప్ ను ఎంచుకోవడం చాలా మంచి డిసిషన్. ఎలాంటి స్మాల్ క్యాప్ ఫండ్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అని తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. డీటెయిల్ గా ఇంకో వీడియో చేస్తాను.